ఏంటి ఇంకోటి ముందు నేర్చుకుంటున్నది అని చూస్తున్నారా? ఇది టిఫిన్కి అయితే నానబెడుతున్నానండి. ఇప్పుడే మా ఆయన అయితే తీసుకొని వచ్చారు. మినపప్పు, నూనె ప్యాకెట్, ఇడ్లీ నూక, చెనపప్పులు అవి తీసుకొని వచ్చారు. ఇంకా డబ్బాలోనైతే పరుపులు వేస్తాను. డబ్బాలోనైతే చెనపప్పులు వేస్తాను. ఇడ్లీ అండి, అలాగే మినపప్పు నానబెట్టేస్తాను. అన్నం చాలా పెద్ద ఎక్కుతారన్నమాట. మినపప్పు అయితే నానబెట్టేస్తాను. మళ్ళీ రేపు టిఫిన్కి అండి. ఈరోజు శుక్రవారం కదా, ఈ రోజుకి రేపుకి టిఫిన్ అన్నమాట. ఇందులోనైతే ఇడ్లీ ఒక నానబెడతాను. ఇవి వచ్చేసి బియ్యం అండి, అట్టు ఇడ్లీ. ఇంకా 10 సార్లు వేసేస్తామండి. ఇంకా అందుకే అయితే ఒకసారి నానబెట్టేస్తున్నాను నేను. ఆయిల్ ప్యాకెట్ చేసేసి అయితే క్యాన్లో వేసేస్తాను. నీళ్ళు తీసుకొని వచ్చి నానబెట్టేస్తాను. 3 ఒకసారి నానబెట్టేస్తానండి. అట్లకి అలాగే ఇడ్లీకి నానబెట్టేస్తాను. అదే ఇప్పుడు నైట్ టిఫిన్ పెట్టుకోవాలి. నైట్కి రేపు మార్నింగ్కి అయితే టిఫిన్కి ఇది. దాంట్లో నీళ్ళు పోసి నానబెట్టేసుకుంటున్నాను. ఇవైతే నానబెట్టానండి. ఇంకా నూనె ప్యాకెట్ తెచ్చారు కదా, క్యాన్లో మిక్స్ చేసేస్తాను. వేసేస్తున్నాను. కేజీ నూనె ప్యాకెట్ 2 రోజులకి రావట్లేదండి. ఇప్పుడు చూపిస్తుంది. ఇప్పుడైతే 2-3 రోజులకే వస్తుంది కేజీ నూనె ప్యాకెట్. ఎక్కువ చికెన్ బిర్యానీలు కదా, ఎక్కువ ఎక్కువ. ఈరోజైతే ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. పప్పు అయితే రుబ్బేస్తున్నానండి. బాగా నానింది పప్పు, గంట నానిందండి. ఇది మరీ ఎక్కువ నానితే సోయి రాదు. ఒక గంట నానితే సరిపోతుంది. గట్టిగా బిగించాలి. ఇడ్లీకి నూక అయితే పిండేసుకొని రెడీగా పెట్టుకుంటాను. పప్పు అది నలిగేసరికి ఇడ్లీకి అయితే కలిపేస్తాను. ఏమి నూక పెసుకోవచ్చు కదరా, నూక కలుపుతురా సంతు, నూక కలుపుతురా సంతు.
ఇది సౌండ్ అవుతుంది ఇందులో. ఏట అరుతుంది చూడండి. కరెంట్ అయితే పోయిందండి. కరెక్ట్ రుబ్బేసరికి పప్పు అయితే నలిగేసరికి కరెంట్ అయితే పోయింది. పప్పులు గట్ట రుబ్బిసాను, ఇంకా చట్నీ గట్ట ఆడాలి. ఇది అట్లకి అది ఇద్దరికి. సరు ఇంకా తెల్లవారు లెగ్గానైతే పూజ అయితే చేస్తాము. ఈరోజు శనివారం కదా, పూజ అయితే తెల్లవారే బేగ లెగిసి చేశారు. అలాగే నేను రాత్రి ఆడిన ఇడ్లీ రుబ్బు అండి. ఇది ఇడ్లీ రుబ్బు. అలాగే ఇది అట్లు రుబ్బు అండి. తెల్లవారు అయితే దీంట్లో పొంగిపోయిందనేసి దీంట్లోకి అయితే తీసాను. ఇంకా మాకైతే కరెంట్ ఇప్పుడే వచ్చిందండి. ఇంకా చట్నీ అయితే ఆడియాలి. వీళ్ళు చూడండి తెల్లారిపాటుకు వచ్చేసారు, చైతన్య వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు. టిఫిన్ అయితే పెట్టానండి. ఇదిగోండి ఇడ్లీ అయితే పెట్టాను. అలాగే ముద్ద చట్నీ, కొంచెం నీళ్ళగా అయితే కొంచెం చట్నీ అయితే కలిపాను. ముద్ద చట్నీ ఎక్కువ తింటారు వీళ్ళకి. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ కాలుపుకూడలు అయితే వేసుకుంటున్నాడు. ఇది వచ్చేసి ఇడ్లీ రుబ్బుతోని కాలుపుకూడు, ఇది వచ్చేసి అట్ల రుబ్బుతోని అదే పట్టు వేసుకున్నాడు. ఇది బొంబాయి చట్నీ. జోగులు అయితే వేసేస్తున్నాడు చూడండి. ఇంకా మా ఆయన అయితే అట్లే వేసుకున్నాడు, ఇడ్లీ అయితే తిండు. ఇంకా నేను వీళ్ళకి అయితే అట్లే వేసాను, పిల్లలకి మా అమ్మ వాళ్ళకిను. ఇప్పుడైతే టిఫిన్ చేసేయడమే ఉంది. సాంబార్ అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా ముక్కలు పట్ట బాగా ఉడికిపోతాయి ఒక రోజులకే మెత్తగా. ఇందాకైతే మేము కస్తూరి మెంతి అయితే వేయడం మర్చిపోయాము. చాలు, కొంచెం కస్తూరి మెంతి వేస్తాము, ఎందుకంటే సాంబార్ వేడిగా ఉంది కదా, ఇప్పుడే వేయాలి. చాలు కొంచెం. సాంబార్ అయితే వెజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా సాంబార్ అయితే ఆపేసాను. చూడండి సాంబార్ అంతా అయితే ఎలా పొంగుతుందో, ఫుల్గా అయితే పొంగుతుంది. ఇక్కడ వచ్చేసి తాలింపు అయితే రెడీ చేస్తాను. కరివేపాకు, ఎండుమిరపకాయలు, పోపులు అలాగే ఇవన్నీ అయితే రెడీ చేస్తాను. ఇంకా మా ఆయన అయితే అప్పడాలు అయితే తెప్పించారు. సాంబార్లోకి అప్పడాలు అయితే తెప్పించారు, ఇవైతే వేపాలి. అప్పడాలు అయితే వేగిపోయి ఇంకా అదే నూనెలోనైతే తాలింపు అయితే వేస్తున్నాను. ఇదిగోండి 2 రకాల అప్పడాలు అయితే వేపిస్తాను.